ఈరోజు రాధాష్టమి, శ్రీమతి రాధారాణి ఆవిర్భావ తిథి. సో ఈరోజు శ్రీమతి రాధారాణి యొక్క గొప్పతనం, వారి యొక్క విశిష్టత, వారి యొక్క సేవా భావన గురించి తెలుసుకుందాం. అయితే రాధారాణి గారి గురించి తెలుసుకోవాలంటే మనం ఎక్కడున్నాం తెలుసుకోవడానికి అర్హత ఉందా లేదా చూసుకోవాలి. ఈ విషయాంశం ఏదైతే ఉందో రాధాకృష్ణ యొక్క లీలలు, ఇవి చాలా 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 రహస్యమైనవి. వీటిలో మనం ఉన్న ఇప్పుడున్న గుణ ప్రభావంతో వాటికి చాలా దూరంగా ఉన్నాం అర్థం చేసుకోవడానికి. కానీ ఇవాళ నేను చర్చించే అంశం సాధారణంగా రాధాకృష్ణ అనగానే గుర్తొచ్చేది ప్రేమ. దాన్ని వాస్తవంగా కామంతో పోల్చుకుంటారు. ఈ భౌతిక జగత్తులో జరిగే పురుష స్త్రీల మధ్యలో జరిగే ఆ ప్రేమ అనబడేదాన్ని రాధాకృష్ణ ప్రేమతో పోల్చుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఈ ప్రేమ భావన అనేది కేవలం ఒక మైథున సుఖం, మైథునం మాత్రమే. ఈ ప్రేమకి ఒక ప్రేమ అనేదంటే కేవలం మైథున సుఖం అని చెప్పి భావించే పరిస్థితిలో ఉన్నాం. సమాజం అంతా కూడా ఎక్కువ శాతం ప్రేమ అంటే ఓన్లీ కనిపించేది మైథున సుఖం, ఇంగ్లీష్లో చెప్పాలంటే సెక్స్ లైఫ్. ఇక మన ఆధునిక సమాచారం ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, నాటకాలు, సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ కూడా ప్రేమ అంటే కేవలం ఈ దృక్పథంతోనే వర్ణించేలాగా కథలు లేక సినిమాలు లేక వాళ్ళ వ్యక్తిత్వ భావనలు తెలపడం జరుగుతుంది. జనసామాన్యం కూడా ఇదే ప్రేమ అంటే ఇదేనేమో అని చెప్పి అనుకుంటున్నారు. సో అందుకే ఈరోజు మనం చర్చించే విషయాంశం కొంచెం లోతైనది. మరియు మనం మన హద్దుల్లో ఉండాలి, మన పరిధిలో ఉండాలి. కనీసం నాకు అర్థం కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇవి చాలా ఉన్నతమైన విషయాలు. సో దీన్ని తుచ్చమైన ఈ భౌతిక కార్యాలతో రాధాకృష్ణ లీలని పోల్చకూడదని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి చాలా మంది భక్తులకి తెలుసు ఇది చాలా ఉన్నతమైన సబ్జెక్ట్ అని. కానీ ఎవరైనా అడిగితే చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో ఇవాళ మనం చర్చించే విషయాలు కొంచెం ఆసక్తితో కనుక వింటే, శ్రద్ధతో వింటే మనం ఎవరికైనా జవాబు చెప్పగలిగే, అట్లీస్ట్ మనం సమాధానం పరుచుకునే అవకాశం ఉంటుంది. సో రాధాకృష్ణ గురించి అర్థం చేసుకునే ముందు ఇక్కడ జగత్తు యొక్క రకరకాల మనుషుల యొక్క పరిస్థితులు మనం విశ్లేషిద్దాం. ఈ జగత్తులో మానవులు అనేవాళ్ళు ప్రతినిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ప్రతి జీవి, ప్రత్యేకంగా మానవుడు. సో మానవుడు చేసే పనులు మనం విశ్లేషించాం. ప్రతి మనిషి 24 గంటలు ఆయన జీవితాంతం ఏదో ఒక పని చేస్తుంటాడు. ఆ పనిని మనం రకరకాలుగా విశ్లేషించవచ్చు శాస్త్ర ఆధారంగా. మొట్టమొదటిగా ఉండేది కర్మి. కర్మి అంటే ఆయన ఉద్దేశం, ఆయన పనిచేసే ఉద్దేశం కేవలం తన ఇంద్రియాలను ఎలా తృప్తిపరచుకోవాలి. ఆయన తర్వాత రెండో కేటగిరీ జ్ఞాని. జ్ఞాని అంటే ఈ జగత్తులో కొంచెం విషయాలు తెలుసుకోవాలని, తెలుసుకున్నాక వాటిని కూడా తన ఇంద్రియతృప్తికి వాడాలని,
లేకపోతే ఇతరుల యొక్క ఇంద్రియానికి వాడుకోవాలని చేసే ప్రయాసం. ఉదాహరణకి అణువు, ఆటమ్ సంబంధించి విషయం కనుక్కున్నారు. వెంటనే ఆ తర్వాత ఒకతనికి వెలిగిందనమాట, నేను అణుబాంబును తయారు చేయాలి. సో అణుగుని తెలుసుకున్నారు లేదో వెంటనే అణుబాంబు తయారు చేశారు, ఆటమ్ బాంబు తయారు చేశారు. దాంతో ఏంటి, పెద్ద విధ్వంసం. సో ఇది జ్ఞాని కేటగిరీ, కర్మి జ్ఞాని. ఇంకొంతమంది తర్వాత స్థాయిలో ఈ జగత్తు గురించి ఆలోచిస్తుంటారు. భగవంతుడితో ఏం సంబంధం లేదు వీటికి. కర్మికి గాని, జ్ఞానికి కానీ, ఈ ధ్యానికి కానీ ఈ జగత్తు ధ్యానిస్తుంటాడు. ఇది ఎలా ఉండాలి, దీన్ని ఎంత చక్కగా మార్చుకోవాలి ఆలోచిస్తుంటాడు. దానికోసం ప్రణాళికలు వేస్తుంటాడు, దానికోసం కృషి చేస్తుంటాడు ధ్యాని. సో కర్మి, ధ్యాని. ఆ తర్వాత ఇక భగవంతుణ్ణి తెలుసుకొని, నేను అనేది దేవతలు కాదు, భూతాలు కాదు, ప్రేతాలు కాదు, దేవాదేవుడు. ఆయన్ని తెలుసుకోనంత వరకు వీళ్ళందరూ కూడా కర్మి కిందే వస్తారు. ఇంకా దేవతలు కూడా పట్టించుకోకుండా అసలు దేవుడే లేడు, దేవతలు లేరు అని అనుకునే వాళ్ళని వికర్మి అంటారు. వికర్మి. సో వాళ్ళు కేవలం ఇంద్రియ తృప్తికి వస్తాయి, ఇంకా వేరే ధ్యాస ఉండదు. వాళ్ళు ఎందుకు జీవిస్తున్నాం అంటే జస్ట్ నా ఇంద్రియాలను ఎలా సుఖపరచాలి, వాళ్ళకి ఎలా సేవ చేయాలి. సో వాళ్ళని వికర్మి అంటారు. సో కర్మికి పైన వికర్మి. తర్వాత కర్మి అంటే కొంచెం ఏదో అప్పుడప్పుడు పూజ పునస్కారాలు చేసుకుంటుంటారు, కానీ అదంతా ఎందుకు, మళ్ళీ ఇంద్రియ తృప్తి కోసం. ఆ తర్వాత జ్ఞాని, ఆ తర్వాత ధ్యాని, తర్వాత కర్మయోగి. కర్మయోగి అంటే దేవాదేవుడిని గుర్తించి తను చేస్తున్న కర్మల్లో వచ్చే ఫలితాన్ని భగవంతుడికి అర్పించే ప్రయత్నం చేసేవాడిని కర్మయోగి అంటారు. ఆ తర్వాత జ్ఞానయోగి. జ్ఞానయోగి అంటే తను భగవంతుడికి కర్మలన్నీ అర్పిస్తున్నాడు, ఫలితాలని. తర్వాత అసలు ఆయన ఏంటి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, శాస్త్ర అధ్యయనం చేస్తుంటాడు, గురువుని ఆశ్రయిస్తాడు, తెలుసుకుంటాడు. కర్మి కూడా గురువుని ఆశ్రయించి అంటాడు, కానీ ఇంకా జ్ఞానం తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. జ్ఞాన యోగి అవుతాడు. తర్వాత ధ్యాన యోగి అవుతాడు. ఏంటి, భగవంతుని కొద్ది గొప్ప తెలుసుకుంటాడు, ఆయన మీద ధ్యానం చేస్తుంటాడు. ధ్యానం చేయడం అంటే ఇట్లా కూర్చొని మాత్రం కళ్ళు మూసుకొని చేయడం ధ్యానం కాదు. వివిధ రకాలుగా ధ్యానం చేస్తుంటాడు. అంటే ఈ జగత్తులో జరిగే దాని అన్నిటినీ కూడా దాని యొక్క మూలం ఏంటి, దాని సోర్స్ ఏంటి చూసి అది భగవంతుడని తెలుసుకొని వారి మీద ధ్యానం చేస్తుంటాడు. ఉదాహరణకి మనం ఈ గ్లాస్ ఏదని చూసాం, లేదన్నా ఈ మెటల్ చూసాం. ఈ మెటల్ సోర్స్ ఏంటి, భూమిలో కనపడే ఏదైనా మెటల్, దానికి సోర్స్ ఎవరు, భగవంతుడు. అలా ఏది చూసినా సరే ధ్యానంగా భగవంతుడిని చూడగలిగే శక్తి ధ్యానం. సో ఆ తర్వాత వచ్చేది భక్తి యోగి. ఇక భక్తి యోగి ఏంటి, భక్తి యోగి అభ్యాసం ఉంటుంది. అండ్ వాస్తవంగా ఆ తర్వాత భక్తి యోగానికి వస్తాడు. అంటే భక్తి యోగ అభ్యాసం తర్వాత భక్తి యోగం చేయటం అవుతుంది. సో భక్తి యోగం అంటే ఏంటి, ముక్తి పొందినాక, ముక్తి అంటే ఈ జన్మలోనే ముక్తి దశకి వచ్చినాక చేసేది భక్తి. అప్పటి వరకు చేసేదేంటి, భక్తి అభ్యాసం మాత్రమే. సో భక్తి కూడా ఎలా ఉంటుంది, భక్తి యోగం అది కూడా 5 స్థాయిలో ఉంటుంది. శాంత భక్తి, దాస్య భక్తి, సాఖ్య భక్తి, వాత్సల్య భక్తి, మాధుర్య భక్తి. సో ఇవన్నీ వేరు స్థాయిలు అన్నమాట. దాంట్లో అతి ఉన్నతమైన భక్తి స్థాయి మాధుర్య భక్తి స్థాయి. ఇక ఆ మాధుర్య భక్తి స్థాయిలో కూడా 2 విభజనలు ఉంటాయి, స్వకీయ, పరకీయ. వీటిరెండిట్లో కూడా పరకీయ ఉన్నత భావం.
పరకీయ భక్తి యోగాన్ని ఆచరించేవాళ్ళు, పరకీయ మాధుర్య భక్తి యోగాన్ని ఆచరించేవాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు గోపికలు. గోపికలు కూడా 3 స్థాయిలో ఉంటారు. సాధన సిద్ధి గోపికలు, దేవ గోపికలు మరియు నిత్య గోపికలు. నిత్య గోపికలు అంటే వాళ్ళు ఎప్పుడు ఈ భౌతిక జగత్తుకి మాయా ప్రభావం వల్ల, గుణ ప్రభావం వల్ల రారు, వచ్చిన గుణాలకి ప్రభావితులు కారు. వాళ్ళు నిత్య గోపికలు. తర్వాత దేవ గోపికలు అంటే దేవతాలోకంలో ఉంటూ కూడా ఆ భౌతిక సుఖాలని అనుభవిస్తూ కూడా నిత్యం కృష్ణ విష్ణు ఆరాధన చేసేవాళ్ళు, కృష్ణుడితో ఆ మాధుర్య రసాన్ని అనుభూతి పొందటం కోసం ఆశించేవాళ్ళు. ఏంటది? వాళ్ళు భగవంతుడి లీలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వాళ్ళు దేవగోపికలు. అయితే ఈ జగత్తులోనే ఉంటూ, ఈ జగత్తులోనే అంటే ఈ భూలోకంలో ఉంటూ ఎన్నో జన్మలుగా, లైక్ ఒక జన్మలోనే ఎన్నో సంవత్సరాలుగా సాధన చేసి వాళ్ళకి కృష్ణుడి యొక్క లీలలో గోపికలుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ సాధన సిద్ధి గోపికల్లో కూడా 3 రకాలు ఉంటారు. ఈ సాధన సిద్ధి గోపికల్లో కూడా ఋషిచర్య గోపికలు, తర్వాత శృతిచార గోపికలు, సామాన్య గోపికలు ఉంటారు. శృతిచారి గోపికలు అంటే వాస్తవంగా వేదాలు ఉండే శ్లోకాలు. ఇది కొంచెం తికమ్మక విషయం. వేదాల్లో ఉండే శ్లోకాలు వ్యక్తుల, ఎస్, వేదాల్లో ఉండే ప్రతి శ్లోకం ఒక వ్యక్తిత్వం. శృతి రూపం. శృతి అంటే వేదాల్లో శ్లోకాలు. ఆ శ్లోకాలకు ఒక రూపం ఉంటుంది, ఒక్కొక్క శ్లోకానికి. మనం వేదంలో ఏ శ్లోకం తీసుకున్నా సరే ఆ శ్లోకాన్ని బాగా మనం మళ్ళీ పఠిస్తుంటే మనకి ఆ వేదంలో నా శ్లోక రూపాన్ని మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది. భగవద్గీత మహత్యంలో ఒక కథ ఉంది. ఒక గురుకులంలో ఒక విద్యార్థికి అసలు చదువు అవ్వాలంటే భాషలో ఏమీ ప్రావీణ్యత రాలేదు, శ్లోకాలని కంఠస్థం చేయమంటే అది కాలేదు. ఆయనతోటి పిల్లలంతా కూడా వాళ్ళంతా వేదాన్ని అధ్యయనించి వాళ్ళు కొంతమంది ఇక విద్యాభ్యాసం ముగించుకొని వెళ్ళిపోయి, కొంతమంది ఇంకా విద్యాభ్యాసం చేస్తూ అలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం అలాగే ఉండిపోయాడు. గురువు గారికి జాలి కలిగి, అయ్యా నువ్వు వెళ్ళిపోయే ముందు ఒక్క శ్లోకం నేర్చుకో, భగవద్గీత ఒక్క శ్లోకం నేర్చుకో, అదొక్కటి చదువు, నీకు అన్ని వచ్చేస్తాను. అలా ఆయనకు విశేష దీవెనిచ్చాడు. సో ఆయన భగవద్గీత మొదటి శ్లోకం నేర్చుకున్నాడు. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ మామక పాండవై చైవ కిమకురుత సంజయ్ అని కూడా చెప్పడం కుదరలేదు. బాగా ఆయన వెంటపడి నేర్పించగా దాంట్లో ఒక్క లైన్ నేర్చుకున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ, అంతే. దానికి మించి ఆయన నేర్చుకోలేదు. ఆ శ్లోకాన్ని ఆయన పఠిస్తూ గురుగారు అన్నారు, నువ్వు దీన్ని పఠించు, ఇది నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. సో అయితే ఆయన నేర్చుకున్నదొకటి కాబట్టి గురుగారి మీద ఆ మాట మీద విశ్వాసంతో ఆయన ఇక గురుకులం వాసం వదిలేసి తన ఇంటికి బయలుదేరుతున్నాడు. ఇంతలో దారిలో చూస్తే ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం విఫలమయ్యి అక్కడ రాజుగారు యజమాని ఒక పురోహితుడున్నాడు. వాళ్ళిద్దరూ విఫలమైపోయారు. పురోహితుడు విఫలమైపోయాడు, రాజుగారు తెచ్చిన ద్రవ్యాలు ఏదో విఫలమైపోయింది. సో వాళ్ళిద్దరూ కూడా నల్లగా మారిపోయారు. అందరూ భయం వేసి వెళ్ళిపోయారు.
అప్పుడు రాజుగారు అన్నారు, ఇదేంటి ఇలా అయిందంటే, మనం ఈ యజ్ఞంలో ఏదో పెద్ద పొరపాటు చేశాం, దానివల్ల మనకెన్నో పాపాలు చుట్టుకున్నాయి, అందుకే ఇలా అయిపోయాం. దీనికి విముక్తి అన్నాడు. మళ్ళీ ఈ యజ్ఞం చేపట్టడం, లేక ఏమైనా మహాపురుషుడు, మహా గొప్ప యోగి, భక్తుడు ఎవరైనా కృప ఉండే దీవెనిస్తే అయిపోతుంది అన్నాడు. సో ఇలా వాళ్ళందరూ వెతుకుతున్నారు, హడావిడి జరుగుతుంది. ఇంతలో ఈయన గురుగారు నేర్చుకున్న ఆ శ్లోకాన్ని ప్రయోగించొద్దామని చెప్పి ఆయన గట్టిగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యోత్సవ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత పఠిస్తూనే ఉన్నాడు. అండ్ సంకల్పం ఏంటి, వీళ్ళ పాపం పోలేదు. ఆయన గట్టిగా పఠిస్తున్నాడు. అలా గంటలు తరబడి పఠిస్తున్నాడు. వెంటనే అక్కడున్న రాజుగారు, ఆ పురోహితుడు మళ్ళీ వాళ్ళ సొంత వర్ణం, సొంత రంగు బయట వచ్చేసింది. వీళ్ళు ఎలా జరిగిందన్నారు. అప్పుడు అందరూ అన్నాడు, ఈయన ఏదో మంత్రాలు చదువుతున్నాడు, దాని ప్రభావంతో ఇలా అయిపోయింది. సో ఏంటి ఆ మంత్రం ఏంటి అనే మనసానికి తనకే ఆశ్చర్యం కలిగింది. ఆయన ఫస్ట్ ప్రయోగం కదా, నేను చదివితే అయిందా అని వాస్తవంగా అందుకే జరిగింది. అందుకే మనం ఎంత చదివామని కాదు, గురువుగారు చెప్పినది ఎంత పాటించాం అది ముఖ్యం. గురువు వాక్యంలో అంత శక్తి ఉంటుంది. గురుగారు ఈ విద్యార్థి మీద దయతో, నువ్వు ఇదొక్కటి నేర్చుకో, ఇది అన్ని విజేతాలుగా పనికొస్తున్నాడు, ఆయన పూర్తి శ్రద్ధగా దాన్ని ఆచరించాడు. అది అందుకే గురుకులంలో గురు శిష్య యొక్క సంబంధం యొక్క విలువ అది. మనం ఎన్నెన్ని నేర్చేసుకున్నాం, ఎంతమంది ప్రదర్శించాం, ఎంత సంపాదించాం కాదు, గురు చెప్పిన మాట మీద ఎంత విశ్వాసం ఉంది, దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని శ్లోకాలు, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు ఒక వ్యక్తిత్వం. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఈయన మరీ పఠిస్తుంటే ఆ వ్యక్తి, ఆ భగవద్గీత ఫస్ట్ శ్లోకం వ్యక్తి ఒకరు బయటపడ్డాడు. ఈయన అడిగాడు, ఏంటయ్యా నీకు ఏం కావాలంటే, భగవద్గీత శ్లోకాల్లో ఎంతో శక్తి ఉన్నారు, ఈయన ఎన్నో పాపాలు చేశాడు, అది తొలగిచ్చే శక్తి ఉందా నీకు అన్నాడు. ఎందుకు లేదు, నేను భగవద్గీత స్వయంగా నేను కృష్ణుడిచే పలకబడినాను కాబట్టి, నేను కృష్ణుడి నుంచి ఉద్భవించిన శ్లోకాన్ని కాబట్టి నాకెంతో శక్తి ఉంది అని ఆయన శక్తితో ఆ పాపాన్ని తొలగించేశాడు. సో అంత శక్తి ఉందన్నమాట భగవద్గీత శ్లోకాలు. కానీ మనకు విశ్వాసం కొరవడింది, విశ్వాసం లేదు, కానీ ఎంతో శక్తి. విశ్వాసం లేకపోయినా మనం చదివినా ఫలితాలు ఉంటాయి, మనకు కనపడకపోవచ్చు. సో ఇలా శృతి మంత్రాల్లో ఎంతో శక్తి. ఈ శృతి మంత్రాలన్నీ కూడా ప్రార్థించారు. వీళ్ళలో కొంతమంది ఆ ప్రార్థించడంలో ఉత్తీర్ణులై కృష్ణుడు జన్మించినాక వాళ్ళు కూడా అర్హత పొందారు గోపిలుగా జన్మించడానికి. సో శృతిచారి గోపికలు వీళ్ళు. ఆ తర్వాత ఇంకో కేటగిరీ ఏమనుకున్నా, ఋషిచారి గోపికలు. కొంతమంది ఋషులు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో జన్మలుగా మళ్ళీ వాళ్ళు జపిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. దాంట్లో కొంత ఉదాహరణగా చెప్పాలంటే, శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో వెడుతున్నప్పుడు ఋషులంతా కూడా సీతాదేవి రాముడు చేస్తున్న సేవా విధానం వాళ్ళకి బాగా నచ్చింది. మేము కూడా అలాంటి భావంతో సేవ చేయాలి రాముడికి అంటే, వాళ్ళకి కృష్ణుడు స్వయంగా వచ్చినప్పుడు గోపికలుగా జన్మించే అవకాశం వాళ్ళకి లభించింది దండకారణ్యంలో ఉన్న ఋషులకి. ఋషిచారి గోపికలు, వాళ్ళ సాధన ద్వారా వాళ్ళు గోపికలయ్యారు. ఇక థర్డ్ కేటగిరీ సామాన్య సాధన గోపికలు. అంటే వాళ్ళు అంత పూర్తి స్థాయి ఉత్తీర్ణత పొందలేదు. అందుకే ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడు చేసే ప్రతి లీలలో వాళ్ళు పాల్గొనే అవకాశం వాళ్ళకి రాలేదు. పై చెప్పుకున్న గోపికలందరూ కూడా నిత్య గోపికలు, దేవగోపికలు, ఋషిచారి, వీళ్ళు శృతిచారి గోపికలు, వీళ్ళందరూ కూడా కృష్ణ రాస నృత్యంలో పాల్గొనే అవకాశం లభించింది. కానీ సామాన్య సాధన గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా బయట నుంచి ఆ ఆరాధన చేసి వాళ్ళు పవిత్ర అవ్వడానికి అవకాశం కలిగారు. వాళ్ళు దాంతో తృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే
వాళ్ళు పూర్తిగా 100% ఏంటి పవిత్రత పొందలేదు. అంటే వాళ్ళ భక్తి భావనలో మిశ్రమాలు ఉన్నాయి, ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సో ఆ కేటగిరీ గోపికలు చాలా మంది ఉండేవాళ్ళు. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే రాధాకృష్ణ లీలలో పాల్గొనే గోపిక సఖిలు వీళ్ళంతా కూడా మామూలు వ్యక్తులు కాదు, మామూలు మనలాంటి వాళ్ళు కాదు. ఎంతో ఉన్నత స్థాయిలో వాళ్ళు భక్తిలో పరిపక్వత చెంది కృష్ణుడితో లీలలు చేసి లీలలో పాల్గొనే అవకాశం లభించింది. సో ఇది వాళ్ళ స్థాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందు ఫస్ట్ కేటగిరీ వెళ్తే వికర్మి అంటే శాస్త్రం ఇలా ఉందంటే అవునా అని చెప్పి కావాలని దానికి విరుద్ధంగా చేసేవాడు వికర్మి. మీరు కుడి చేత్తో తినాలి, నో నేను ఎడమ చేత్తోనే తింటా అని మొండిగా వాదిస్తూ చేసేవాళ్ళు. ఏదైతే శాస్త్రం చెప్తుందో దానికి విరుద్ధంగానే చేయాలని సంకల్పం చేసేది వీళ్ళు వికర్మి అంటారు. అండ్ కలియుగంలో వికర్మిలు ఉన్నారా, కర్మిలు ఉన్నారా, జ్ఞానులు ఉన్నారా, ధ్యానులు ఉన్నారా, కర్మయోగులు ఉన్నారా, జ్ఞానయోగులు ఉన్నారా, ఎవరున్నారు? ఎక్కువ కేటగిరీ ఎవరున్నారు? అంతే. వికర్మిల మధ్యలో మనం ఉంటూ మనం ఏది చర్చించాలనుకుంటున్నాం, నిత్య గోపికలు ఏం చేశారు కృష్ణుడితో చర్చించాలనుకున్నాం. సో మనం ఎక్కడున్నాం, ఎక్కడి వరకు చర్చించాలనుకుంటున్నాం. సో మనం మన స్థాయి గుర్తించాలి. ఈ వికర్మి మధ్యలో మనం బతుకుతూ జీవనం అంటే పందులు కుక్కల్లాగా జీవించాలని భావించిన వాళ్ళు అట ఈ రాధాకృష్ణ గురించి అర్థం చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఆ జనం చూసి ఆహా అనుకుంటున్నారు, ఓ ఇదే రాధాకృష్ణ అనుకుంటున్నారు. సో అందుకే ఈరోజు మనం చెప్పదలుచుకుంది అది ఎంత ఉన్నత స్థాయిమైన, అంత ఉన్నతమైన సబ్జెక్ట్ మ్యాటర్. వాళ్ళ గోపికలకి రాధాకృష్ణుడికి ఏం కాదు, మనం మూర్ఖులం అవుతున్నాం, పిచ్చివాళ్ళం అవుతున్నాం అర్థం చేసుకోలేక. అయితే మనం విష్కర్మి కర్మీల్ని మనం విశ్లేషిస్తే రాధాకృష్ణ వాళ్ళ మధ్య ప్రేమ. సో ఇప్పుడేంటి, సినిమాలో ఒక హీరో హీరోయిన్ కాలేజీకి వెళ్ళారు, ఇద్దరు ప్రేమలు పడ్డారు, ఆఫీస్లో ఉన్నారు, ప్రేమలు వచ్చాయి, సంథింగ్ ప్రేమ. ఏమిటా ప్రేమ? జస్ట్ ఈ చర్మ ఆకర్షణ అంతే, స్కిన్ అట్రాక్షన్. సో ఈ ప్రేమ ఏంటి అసలు? సో వాళ్ళు ఓకే వివాహం చేసుకున్నారు. కానీ వాస్తవంగా ఒక స్త్రీ పురుషుల యొక్క వివాహం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నియమంగా జరగాలి. కేవలం చర్మ ఆకర్షణ వల్ల జరిగేది వాళ్ళకి చాలా డేంజర్, తర్వాత ఈ జగత్తుకి చాలా డేంజర్. ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకోకూడదు, మూఢనమ్మకాలు. ఈ ప్రేమ వివాహాలు చేసుకోవాలి, అప్పుడు వాళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకోగలుగుతారు. దీని ఒక అపోహ సృష్టిస్తున్నారు సమాజంలో. సినిమాల పేరిట పెద్ద అపోహ సృష్టిస్తున్నారు. ప్రతి సినిమాలో, ప్రతి కథల్లో చూసేదేంటి? ప్రేమ. కానీ ఆ పవిత్రమైన ప్రేమని ఈ పైశాచికమైన కామంతో పోల్చుకుంటూ మనం పెద్ద మోసం చేసుకుంటాం. అందరికీ ప్రేమ కావాలి, కానీ ఆ ప్రేమ కృష్ణ ప్రేమ. ఆ ప్రేమని మనం పొందినప్పుడు పొందే ఆనందం దాంట్లో వర్ణన శాస్త్రంలో ఉంటుంది. కానీ ఇప్పుడు పొందే ప్రేమ ఆనందం, కామానందం ఎంత తుచ్చమైంది మనకు అర్థమవుతుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ పురుషుడు మధ్య వివాహం జరగాలంటే వాళ్ళ భావాలు కలవాలి. భావాలు కలవాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇష్టం, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం, నాకు ఆ సోప్ బ్రాండ్ ఇష్టం, నీకు అవి కాదు భావాలు కలవటం అంటే.
శాస్త్రంలోకి 20 భావాల్ని చెప్పారు. కూటాలు అంటారు, పురోత్తమం అంటారు. ఇలా 20 ఉంటాయి. దాంట్లో ఈ రోజుల్లో కొంతమంది 10 చూస్తున్నారు, కొంతమంది 8 చూస్తున్నారు. దాని రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి వేద. చూడాలి, వేద అంటే వాళ్ళు కలిసి ఉంటూ ఒకరొకరు సహకరించుకుని అంటే అర్థం చేసుకునే భావం. ఒకటి శ్రీదీర్ఘ అంటే దాంట్లో డబ్బులు. ఒకటేమో వాళ్ళు అంటే ఆరోగ్యపరంగా ఎక్కువ దీర్ఘకాలంగా జీవిస్తూ ఆనందంగా ఉండగలిగేది. ఇంకోటి వాళ్ళ మధ్య ఉన్న మైథున సుఖానుభూతి సక్రమంగా ఉందో లేదో చూసేది. ఇలా ఎన్నెన్నో ఉంటాయి. అయితే ఒక విశ్లేషణలో తెలిపింది ఏంటంటే, కలియుగంలో బ్రాహ్మణత్వం అంటే పుట్టుకతోనే కాదు, వ్యవహారికంగా బ్రాహ్మణత్వం కలిగిన వాళ్ళ మధ్య ఉండే అంటే వాళ్ళు కోరుకునే ఈ 10లో వాళ్ళు ఎక్కువ కోరుకునేది ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య పరస్పర సహకారం. దేనికోసం? ఆధ్యాత్మిక కార్యాలు చేసే సహకారం బాగుండాలని వాళ్ళు ముఖ్యంగా దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు కలిసినప్పుడు ధనం వచ్చిందా ఇది చూడరు అనమాట. ఫస్ట్ అది చూసేది అది. ఇక సెకండ్ ఏమిటంటే క్షత్రియులు. వాళ్ళు చూసేది వాళ్ళిద్దరి కలయిక వల్ల వాళ్ళకున్న స్థానం, పొజిషన్ అంటే కంట్రోలింగ్ పొజిషన్ పటిష్టంగా ఉంటుందా లేదా అది చూసుకుంటారు. ఇక వైశ్యస్ ఏం చూస్తారంటే శ్రీ దీర్ఘ అంటే కొంచెం సుసంపన్నంగా డబ్బులు అని ఉంటాయి. అప్పుడప్పుడు అమ్మాయి వచ్చిన వేళ విశేషం కాడుగు పెట్టింది, లక్ష్మి తాండవిచ్చింది అంటుంటారు. సో అవి ఎక్కువ చూసుకుంటారు. ఇక శూద్ర భావన కలిగిన వాళ్ళు చూసుకునేది ఏంటంటే యోని పురోహితం అంటే మైథున సుఖానికి ఇద్దరికి మంచి సహకారం ఉందా లేదో చూసుకుంటారు. సో ఈ రోజుల్లో కర్మిగా అందరూ ప్రేమ అనుకునేది ఏంటి? మేము మైథున సుఖాన్ని చాలా అనుభవించగలుగుతామా లేదా, అది వాళ్ళు ప్రేమగా భావిస్తారు. అదే వాళ్ళ మెయిన్ కన్సర్న్. సో అందుకే ఈ రోజుల్లో చెప్పుకోబడిన ఈ ప్రేమ వివాహం ఏదందో ఇదంతా కూడా దాని యొక్క మెయిన్ రూట్ ఏంటి? కేవలం ఇది, ఈ ఫ్యాక్టర్ ఒకటి. అది కూడా సక్రమంగా చూసుకోరు, అనుకుంటారు అంతే, దాంతో వివాహం చేసుకుంటారు, కుదరదు, విడాకులు అవుతున్నాయి. దాన్ని ఆ ప్రేమని రాధాకృష్ణ ప్రేమతో చూస్తున్నారు. ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ లిస్ట్ ఎంత భారీగా ఉంది చూడండి. వికర్మిలు అక్కడ మాధుర్య భక్తిలో పరకీయ భావంలో ఉండే రాధా గోపికృష్ణ ఇక్కడ అసలు ఎక్కడైనా ఉందా రీచ్? సో ఇది వచ్చిన సమస్య. ఎందుకంటే ఈ జ్ఞానం, ఈ పరిజ్ఞానం లేదు కాబట్టి. సో ఇక్కడ మనం చూసినట్టయితే భక్తి అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఓకే, భక్తి యోగి అభ్యాసము. రెండోది నిజంగా వాస్తవ భక్తి యోగం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాస్తవ భక్తి యోగం? ముక్తి తర్వాత, అంటే జీవన్ ముక్తి. మనం జీవించకుండానే ముక్తి దశ దాటినప్పుడు భక్తి, అసలైన భక్తి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసే భక్తి ఏమిటి? అభ్యాస భక్తి, అభ్యాసం చేస్తాం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే ఈ శాంత భక్తి, దాస్య భక్తి, సాఖ్య భక్తి, వాత్సల్య భక్తి, వీటినన్నీ అధిగమించి చేసేది ఈ ఉన్నత భక్తి. ఎనివే మళ్ళీ మనం ఒకసారి ఇంకా కొంచెం డీటెయిల్ గా, అంటే మరీ డీటెయిల్స్ కాదు, మన ఉదాహరణతో చూసినట్టయితే వికర్మి. ఏమైనా ఉదాహరణ చెప్పగలుగుతారు? వికర్మి జగత్తులో
అందరూ చెప్పచ్చు, కానీ ఏదైనా స్పెసిఫిక్ గా వికర్మి. వికర్మికి ఉదాహరణ అంటే ఏంటి? నేనేం పట్టించుకోను, నేను ఎప్పుడంటే అప్పుడు లేస్తాను, నీది ఏదంటే అది తింటాను, నేను ఏదంటే అది బట్టలు వేసుకుంటాను, నేను ఎట్లా అంటే అట్లా జీవిస్తాను, ఎట్లా అంటే అట్లా సంపాదిస్తాను. ఇక అడిగారు ఎవరు? వికర్మి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు కనపడతారు అని చూస్తే. సెకండ్ కేటగిరీ ఏంటి? ఇప్పుడు సినిమాల్లో ఏం చూపిస్తారు? హీరో 10ంటికి లేస్తాడు, సిగరెట్ తాగుతాడు, దొంగతనంగా తాగొస్తాడు, డబ్బులు కొట్టేస్తాడు. ఇవన్నీ ఏంటి? హీరో. ఏంటిది? వికర్మి. ఇప్పుడు అలాంటి పిల్లలంతా ఇలా చూసి వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఉదయం లేస్తే నేను హీరోనవుతాను. హీరో ఉదయం లేట్ లేస్తాడు. సో అందుకే అది ఫాలో అవ్వాలి. సో ఈ రోజుల్లో హీరోలు ఎవరు? వికర్మి. కానీ అసలు హీరో ఎవరు? కృష్ణ. ఎంతో దూరంలో ఉన్నాడు అసలు హీరో. తుచ్చమైన హీరోని పట్టుకున్నారు. తర్వాత కొద్ది గొప్ప కర్మి. కర్మి అంటే ఏంటి? కర్మి అంటే ఏంటి? ఆయన ఉదయం లేస్తాడు, వెంటనే స్నానాలను చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మంచి పనులు చేసుకొని ఇచ్చి ఇతరులకు సహాయం చేసి వచ్చేస్తున్నాడు. ఎందుకు? నాకు ఎవరైనా సహాయం చేస్తారంత. ఇదేంటి? కర్మి. సో ఈ స్థాయిలో ఉండే అబ్బా ఎంత మంచివాడండి అనుకుంటాము, కానీ ఆయన ఏంటి? వికర్మి కన్నా కొంచెం బెటర్. వికర్మి కొంచెం బెటర్. అబ్బా ఈయన అవి చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఎందుకు? తర్వాత ఆయనకు వస్తుందని, నాకు ఎవరు చేశారు కాబట్టి. సో అదేంటి? ఉన్నత ఆ స్థాయి ఏంటి? కర్మి స్థాయి. ఆ తర్వాత స్థాయి ఏంటి? జ్ఞాని స్థాయి. అంటే కొంచెం ఆలోచించడం మొదలు పెడతాడు. పర్యావరణం అంతా పాడిపోతుంది, మనం దీనికోసమైనా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించడం మొదలు పెడతాడు. ఈయనెవరు? జ్ఞాని స్థాయి. ఇలా చేయగానే ఏమంటాం? అమ్మో ఆయనకి జెండా వేసేసి పద్మభూషణ్ ఇచ్చేస్తాం, ఆయన ఇచ్చేస్తాం కదా. ఎవరు ఆ స్థాయి? ఓన్లీ జ్ఞాని స్థాయి. భగవంతుడితో ఏమి సంబంధం లేదు, నేను పర్యావరణం నేను కాపాడుతాను, సంబంధమే లేదు భగవంతుడితో. సో ఇదేంటి? జ్ఞాని స్థాయి. తర్వాత ఏంటి? ధ్యాని స్థాయి. కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అబ్దుల్ కలాం ఆజాద్ మంచి అతను, దేశం మంచిగా ఉండాలని, అందరూ కూడా టెక్నాలజీలో బాగా పెరిగి వాళ్ళ స్థాయిలో ఇంద్రవృత్తి చేయాలని, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంకా అందరిలో కూడా కమ్యూనికేషన్, అందరూ కూడా బాగా సంపాదించుకోవాలి, వాళ్ళు ఇంద్రవృత్తి చేసుకోవాలి, అంతే. దానికి మించి కొంచెం గతి వెళ్ళరన్నమాట. కొంచెం అప్పుడు వాళ్ళకి దేవుడితో కనెక్ట్ అవ్వచ్చు, బాగుంటుంది, కనెక్ట్ అవుతే బాగుంటుంది, కనెక్ట్ కాకపోయినా పర్వాలేదు, మంచిగా ఉండే చాలు. ఇదేంటి? ధ్యానిష్ట. తర్వాత కొంతమంది వచ్చేది కర్మయోగి. వాళ్ళు కొన్ని వ్రతాలు ఆచరిస్తుంటారు. ఎవరు? దేవతల కోసం కాదు. దేవతలు చేసేవాళ్ళు ఎవరు? కర్మీస్. దేవాదేవుడి కోసం ఏకాదశి వ్రతం చేస్తారు, అది చేస్తారు. వాళ్ళ సంపాదనలో కొంత భాగం తిరిగిస్తుంటారు, సేవా నిమిత్తం వాడుతుంటారు. వచ్చిన ఫలితాన్ని ఏదో విధంగా భగవంతుడి కరెక్ట్ చేయాలనుకుంటారు. ఇది కర్మయోగి. తర్వాత వచ్చేది జ్ఞానయోగి. ఏంటి? భగవద్గీత అంతా చదివేస్తుంటారు, భాగవతం చదివేస్తుంటారు, చైతన్య చరిత్రం చదివేస్తుంటారు, పురాణాలు చదువుతుంటారు, వేదాలు చదువుతుంటారు, శ్లోకాలు కంఠస్థం చేస్తుంటారు, భగవంతుడికి కీర్తనలు అర్పిస్తుంటారు. వాళ్ళకున్న సమయాన్ని ఎక్కువగా వాళ్ళ బాధ్యతలను త్వరగా నిర్వర్తించుకొని జ్ఞాన అధ్యయనం, భగవంతుడు తెలుసుకోవాలని ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. వాళ్ళెవరు? జ్ఞానయోగి. ఆ తర్వాత వచ్చేది ధ్యానయోగి. అదేంటి? ప్రతి జీవితంలో జరిగే ప్రతి ఘట్టాన్ని భగవంతుడు ఒక నిర్ణయంగా తీసుకొని సంతృప్తిగా ఆనందంగా జీవనం సాగిస్తుంటారు. వాళ్ళేంటి? ధ్యానయోగి. ప్రతి జీవితంలో జరిగే ప్రతి ఘట్టాన్ని కూడా ఇది భగవంతుడి నిర్ణయం, ఇది నా కృషి నాది ఉండాలి, భగవంతుడి నిర్ణయం వల్ల జరుగుతుంది.
అని సంతుష్టిగా ఉండగలిగినాడు ధ్యానయోగి. తర్వాత ఏంటి? భక్తి యోగి. భక్తి యోగులు ఎవరు? ముక్తి పొందనంత వరకు ఎవరు? అభ్యాస భక్తి యోగి. ఈ ధ్యానం చేస్తూ 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 ముక్తి పొందారంటే ఏంటి? ముక్తి అంటే ఏంటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకున్నవాడు, గ్రహించాడు, నేను ఆత్మని గ్రహించగలిగాడు, సాక్షాత్కరించుకోగలిగాడు. ఆ వ్యక్తి వాస్తవంగా భక్తి చేయడానికి అర్హుడు. ఆయన మాత్రమే భక్తి యోగం చేయగలుగుతాడు. దానికి ముందు ఏం చేస్తాం? మనం భక్తి యోగ అభ్యాసం చేస్తాం. మనం ఏం చేస్తుంటాం? భక్తి యోగ అభ్యాసం అంటే వాళ్ళు ధ్యాన యోగి కానీ భక్తి యోగ అభ్యాసం చేస్తున్నారు. అంటే రకరకాల సేవలు చేస్తున్నారు భగవంతుడికి. ఎలాంటి సేవ? ఆ సేవలో వాళ్ళు ఏమీ కూడా ఆశించటం లేదు. అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూలి అయిన కృష్ణాను హరిహరి. అది భక్తి. ఆనుకూలిని శరణం భక్తి రుచ్యతి. ఆనుకూలి అయిన శరణం భక్తి రుచ్యతి. అది ఉన్నత స్థాయి భక్తి. సో ఆ భక్తిలో శాంతరసం. శాంతరసం అంటే భగవంతుడిని దూరంగా అలా చూస్తూ ఆయన యొక్క వర్ణని, ఆయన యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క అందమైన రూపాన్ని, ఆయన యొక్క పలుకులు అన్నిటిని కూడా ఎంతో కీర్తిస్తుండేవాళ్ళు శాంత భక్తులు. దాస్య భక్తులంటే వాళ్ళు భగవంతుడి సేవ చేయటానికి, అంటే ప్రాక్టికల్ సర్వీస్, లైక్ హనుమంతుడిలాగా ఏదో ఒక సేవ చేస్తుండాలి అనే ధ్యాసలో ఉంటారు. వాళ్ళు భక్తి యోగులు, హనుమాన్ టైప్. సాఖ్య రసలో చేసే భక్తి. సాఖ్య ఎవరు? స్నేహితుల్లాగా. రాముడు సుగ్రీవుడు, లేక రాముడు విభీషణుడు, అట్లా కొంచెం సాఖ్యభావం. అర్జునుడు కృష్ణుడు, గోపబాలులు, దాంట్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా సాఖ్య రసభక్తి. తర్వాత వచ్చేది వాత్సల్య రసభక్తి. అంటే కౌసల్య, దశరథ, దేవకి, వసుదేవులు, యశోద, ద టాప్ మోస్ట్ వాత్సల్య రస, నంద మహారాజ్, వీళ్ళంతా కూడా వాత్సల్య రస భక్తి యోగంలో వాళ్ళు చేసే కార్యాలు. ఆ తర్వాత వచ్చేది మాధుర్యం. సో మాధుర్యలో కేటగిరీస్ ఏంటి? స్వకీయలో ఎవరు? రుక్మిణీదేవి, సత్యభామ, సీతాదేవి, లక్ష్మి, వీళ్ళంతా కూడా స్వకీయ భావ మాధుర్య రస భక్తి ఆచరిస్తుంటారు. సో తర్వాత పరకీయ భావ. పరకీయ భావం అంటే ఇది వాళ్ళకి ఈ భౌతిక జగత్తులో రీతిలో వివాహం జరగలేదు. లైక్ రాధ, లైక్ మిగతా గోపికలంతా కూడా అష్టసఖులు, సఖిలు, మంజరీలు, పైహెచ్చు వాళ్ళకు ఇంకొకరితో వివాహం జరిగింది. సో ఇది ఉన్నత స్థాయి భక్తి. ఇది ఎట్లా అనండి అంటే భౌతిక జగత్తులో అలా జరిగితే చాలా పెద్ద పొరపాటు కదా. ఎవరైనా పెళ్ళైన స్త్రీని రప్పించుకొని ఆమెతో అర్ధరాత్రి నిత్యం చేస్తే ఏంటిది? ఇదంటే పరకీయ భక్తి రస భావన. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూసేది వేరు, అక్కడ ఆ పరకీయ భక్తి రస భావనలో జరిగేది వేరు. ఇదొక ఏర్పాటు అన్నమాట, ఒక భక్తి రసానుభూతిలో అదొకటి. లేదు నేను ఇప్పుడు ఈ జగత్తులో కూడా అలాంటి అనుభూతి పొందుతానంటే అక్కడ యమరాజు పెద్ద నరకం మనకి ఒక పోస్ట్ రిజర్వ్ చేస్తాడు. చాలా డేంజరస్ అది. ఈ జగత్తులో ఏదైతే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నత స్థాయిలో ఉంటుందో ఈ జగత్తులో దాన్ని ఆచరిస్తే అది చాలా డేంజరస్, ఎంతో మహాపాపం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది పరకీయ భావరస అనుభూతి. వీటిలో కూడా మేము చెప్పుకున్నాం గోపికలు, వీళ్ళు కూడా చాలా శ్రేష్టమైన వాళ్ళు 9 మంది. దాంట్లో శ్రేష్టమైన వాళ్ళు రాధారాణి. సో అది రాధారాణి యొక్క గొప్పతనం. సో భగవంతుడికి సేవ చేసే వాళ్ళలో ఈ లిస్ట్ లో కింద నుంచి పై వాటిలో ఎవరు టాప్ మోస్ట్? రాధారాణి. అది వారి స్థానం. సో అది మనం అర్థం చేసుకోవాలి.
ఇది అర్థం కాని విషయం. మరేం చేయాలి మనం? తల కొట్టుకొని అవసరం లేదు. చైతన్య మహాప్రభు అన్నారు, ఏమన్నారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరే. ఈ నామం చేస్తే ఈ లిస్ట్ లో ఎక్కడుంది? లిస్ట్ ఎక్కడుంది? మనం వికర్మి స్థాయిలో ఉన్నా సరే, ఇంకా మధ్యలో ఎక్కడున్నా సరే, ఆ ఉన్నత భక్తి రస అనుభూతిని అవకాశం ఇస్తున్నారు ఎవరు? చైతన్య మహాప్రభు. ఈ లిస్ట్ లో ఎక్కడున్నా సరే మనం ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఈ జన్మలో అయినా, వచ్చే జన్మలో అయినా, లేక భగవంతుడు అవకాశం ఇస్తే మరణాంతరం ఇమీడియట్ గా మన ఆ స్థాయికి తీసుకెళ్తారు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి? ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. సో ఇది ఎంత శక్తివంతమైందంటే ఎక్కడున్నా సరే మనం ఆ ఉన్నత స్థాయి భక్తి వరకు మనం తీసుకెడుతుంది. ఎందుకు ఈ హరే కృష్ణ మంత్రంలో ఉన్న శక్తి ఏమిటి? ఎందుకంటే దాంట్లో మూల శక్తి, దాంట్లో 3 శబ్దాలు ఎక్కువగా ప్రయోగించబడింది ఏమిటి? హరే. సో హరే ఎవరు? యాక్చువల్లీ రాధ. సో మనం రాధా ఆరాధకులం. ఇవాళ ఉదయం కూడా చెప్పుకున్నాం. విష్ణుని ఆరాధించే వాళ్ళని ఏమంటారు? వైష్ణవులు అంటారు. శివుణ్ణి ఆరాధించే వాళ్ళని శివులు అంటారు. గణపతిని ఆరాధించే వాళ్ళని గానపత్యులు అంటారు. సూర్యుని ఆరాధించే వాళ్ళని శౌర్యులు అంటారు. శక్తిని ఆరాధించే వాళ్ళు శాక్తులు అంటారు. సో ఇవన్నీ భౌతిక స్థాయిలోనే. ఇక విష్ణు ఆరాధించే వాళ్ళు విష్ణువులు వైకుంఠానికి వెళతారు. దాంట్లో కృష్ణుడికి ఒక ఉన్నతమైన 4 ఎక్స్ట్రా లక్షణాలు ఉన్నాయి విష్ణుకు లేని. దాన్ని 4 మాధుర్యాలు అంటారు. వేణు మాధురి. కృష్ణుడు లాంటికున్న వేణు ఇంకెవరు ఏ అవతారాల దగ్గర లేదు. అది స్పెషల్. కృష్ణుడికున్న స్పెషల్ బ్యూటీ రూపమాధురి. తర్వాత భక్తు మాధురి, ఆయన పక్కనున్న భక్తుల్లో మరీ స్పెషల్. ఇక 4వ మాధురి లీలా మాధురి. ఆయన లీలలో చాలా అమోఘమైనవి, మిగతా అవతారాలు ఇవి చేసినాయి. ఈ 4 ఎక్స్ట్రా మాధుర్యాలు ఉండటం వల్ల ఆయన్ని ఆరాధించే వాళ్ళు కార్ష్ణవులు అంటారు. కృష్ణుని బాగా ఆరాధన. అయితే దానికన్నా ఉన్నత స్థాయిని ఎవరంటే రాధారాణ్ణి ఆరాధించడం. ఎవరు? కృష్ణుడి కోసం, కృష్ణుడిని పొందడం కోసం రాధారాణ్ణి ఆరాధించే వాళ్ళని గౌడీయులు అంటారు. అందుకే మనం గౌడీయ వైష్ణవులు. గౌడీయ వైష్ణవం ఎందుకు వచ్చిన పేరు? ఎందుకంటే రాధారాణ్ణి ఆరాధించారు. దీంట్లో రఘునాథ్ దాస్ గోస్వామి అని ఒక గొప్ప వైష్ణవుడు ఒక గీతంలో ఏం పాడతాడంటే, కృష్ణుడు గోవర్ధన పర్వతం అక్కడ నిలబడి ఇట్రా నువ్వు నా దగ్గరికి అని పిలిస్తే నేను వెళ్ళను. ఎందుకంటే కృష్ణ మాయ, ఆయన అప్పుడప్పుడు పిలిచే మాయమైపోతాడు. కానీ రాధాకృష్ణులు లేకపోతే నన్ను పిలిచారనుకో నేను వెంటనే వెళ్తాను. ఎందుకంటే నాకు గ్యారెంటీ ఉన్నారు, ఎందుకంటే రాధారాణి పిలిచారు కాబట్టి. కృష్ణుడు ఖచ్చితంగా దొరుకుతాడు, మిస్ కాడు. సో అందుకనే రాధా యొక్క ఆరాధన మనం చేస్తాం. ముఖ్యంగా ఎలా చేస్తాం? ఈ హరే కృష్ణ మంత్రం. ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఎన్నిసార్లు మనం ఉచ్చరిస్తుంటే అంతా మనం రాధారాణి ఆరాధన చేస్తున్నాం. మనకి వేరే ఆరాధన అవసరం లేదు వాస్తవంగా. అయినా మనం విగ్రహాలు పెట్టుకుని ఆరాధన చేస్తాం. కానీ వాస్తవంగా మనం చేసే ఆరాధన ఈ నామంతో చేసే ఆరాధన. హే రాధ, మనం హరే కృష్ణ మంత్రం అంటున్నామంటే ఎవరికి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం? కృష్ణ రామ ఉంది పక్కన, కానీ ముఖ్యంగా ఎక్కువగా రాధారాణి. శ్రీల ప్రభుపాద్ ఈ హరే కృష్ణ మంత్రం యొక్క తాత్పర్యాన్ని వర్ణిస్తూ అంటారు. మన ఏమంటారు? ఓ తల్లి రాధ, నాకు కృష్ణుడు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి, రాముడు చేసే సేవ అవకాశాన్ని ఇవ్వండి అని మనం కోరుకుంటున్నాం. అంటే ఆ సేవ చేసే అవకాశం మనకు అప్పుడే లభిస్తుంది. లేకపోతే ఎందుకు చేయాలనుకుంటున్నాం సేవ? ఎందుకంటే దాంట్లో ఉండే ఆనందం మన ఊహాతీతం, పరమానందం. మనం ఇప్పుడు సేవ చేస్తున్నాయో నేను ఎవరికి సేవ చేయను అని ఏం చేస్తున్నాం? మన ఇంద్రియాలకు మనం సేవ చేసుకుంటాం.
మన ఇంద్రియాలకు మనం సేవ చేస్తున్నాం. ఇది మన ఇంద్రియాలు, నేను ఇంద్రియం కాదు, మన ఇంద్రియాలు, మనం అనబడే ఇంద్రియాలు, మనవి కాదు. ఒకరోజు ఇంద్రియాలు పోతాయి, మన నుంచి పోతాయి ఇంద్రియాలు. మన ఇంద్రియాలు కాదు, మనకు ఏర్పరిచిన ఇంద్రియాలు, వాటికి సేవ చేస్తున్నాం. ఏ పట్టించుకోకుండా చేస్తే ఏంటది వికర్మి. నాకు జస్ట్ నేను వీటి ఇంద్రియాలకి సేవ చేయాలి, నేనేం పట్టించుకోను, నియమ నిబంధనలు పాప పుణ్యాలు ఏం పట్టించుకోను అని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంద్రియాలకి సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ జగత్తులో మానవుడు ఏం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. నేను ఎవరికి సేవ చేయను, నాకు కోట్లు డబ్బులున్నాయి అని ఎవరికి సేవ చేస్తున్నాడు, అహంకారానికి సేవ చేస్తున్నాడు. ఏ అహంకారమా, నీకు నిత్యోపదేశం ఉన్న అహంకారం ఇట్లాగే ఉండు అని అహంకారానికి సేవ చేస్తాం. మన అహంకారం కూడా కాదు, కానీ దానికి అహంకారానికి సేవ చేస్తాం. నాకింత ఉంది అని అహంకారానికి సేవ చేస్తాం. కానీ అహంకారం నేను కాదు, ఆ డబ్బు నేను కాదు, నాది కాదు అది, ఎందుకంటే నాతో ఉండదు కాబట్టి. కొంతమంది ఇంకో సేవ చేస్తున్నారు, నాకు తెలివితేటలున్నాయి, నేను మేధావిని. వాళ్ళు దేనికి సేవ చేస్తున్నారు, బుద్ధికి సేవ చేస్తున్నారు. బుద్ధి కూడా మనది కాదు, బుద్ధి కూడా మనది కాదు, కానీ నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, బుద్ధి ఉంది నాకు అని దానికి సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది దేనికి సేవ చేస్తున్నారు, మనసుకు సేవ చేస్తున్నారు. మనసులో జరిగే భావాలు ఏవైతే ఉంటాయో వాటికి సేవ చేస్తున్నారు. అప్పుడు మనసుకి ఏం కలుగుతుంది, సంకల్ప, ఇది నాకు నచ్చింది, నాకు కావాలి. మరి అదే వస్తువు నాకు నచ్చలేదు, పడే, నాకు ఇష్టం లేదు. మనసు నీ సేవ నీ చేస్తున్నావు. ఇప్పుడే అడిగా, నాకు కావాలని నీ తెచ్చిపెట్టాను, తీసుకో. మరి ఇప్పుడే వద్దంటున్నావు, సరే పడేస్తాను అని ఎవరికి సేవ చేస్తున్నావు, మనసుకు సేవ చేస్తున్నావు. తరంకి ఎవరికి సేవ చేస్తున్నావు, మన కళ్ళకి సేవ చేస్తున్నాం. చలనచిత్రాలు చూస్తున్నాం, ఇంకేవేవో చూస్తున్నాం, ఇంకేవో చూడాలనిపిస్తుంది, వాటికి సేవ చేస్తాం. కళ్ళ ఇంకేమైనా ఆదేశించు, నాకు లేటెస్ట్ సినిమా చూడాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫస్ట్ చూడాలి, ఓకే అని సేవ చేస్తాం. ఎవరికి సేవ చేస్తున్నాం, కళ్ళకి సేవ చేస్తాం. ఎప్పుడు ఇలా పెట్టుకొని వింటూ ఉండాలి కంటిన్యూస్ గా, ఏదైనా చెత్త అయినా సరే, సరే చెవులా నీకు సేవ చేస్తాం. ఇలా మనం సేవ చేస్తాం. నాలుగుకి సేవ చేస్తాం. నీకు ఇప్పుడేం తినాలంది, ఇది ఓకే, ఎంత ఖర్చు అయినా తెచ్చి నీకు పెడతా అని నాలుగు సేవ చేస్తాం. ఇలా అందరికీ సేవ చేస్తూ ఉన్నాం. కృష్ణ సేవ చేయమంటే మనసు ఒప్పట్లేదు. వారికి సేవ చేస్తే పొందే ఆనందం చాలా ఉన్నతమైన ఆనందం అంటున్నా మనసు ఒప్పుకోవట్లేదు, బుద్ధి ఒప్పుకోవట్లేదు. సో అందుకే ఫస్ట్ మనం ఎవరిని ఒప్పించాలి, మన ఇంద్రియాలను ఒప్పించాలి. అందుకే భగవంతుని దర్శనం చేసుకుంటున్నాం, అందుకే భగవంతుడి గురించి వింటున్నాం, అందుకే భగవంతుడి నుంచి ప్రసాదం తీసుకుంటున్నాం, భగవంతుడి గురించి చర్చిస్తున్నాం, భగవంతుడు అర్పించిన పూలని వాసన చూస్తున్నాం. ఇవన్నీ ఏంటి, కృష్ణుడి సేవని ఇంద్రియాల ద్వారా చేస్తున్నాం. మనసు ద్వారా ఎలా చేస్తున్నాం, కృష్ణుడికి ఏదైతే ఇష్టమో నాకు అది ఇష్టం అని సంకల్పం తీసుకున్నా, కృష్ణుడికి ఏదైతే ఇష్టం లేదో అది వదిలేస్తాను నాకు ఇష్టమైనప్పటికీ అని సంకల్పం తీసుకొని మనసు ద్వారా కృష్ణుడి సేవ చేస్తున్నాం. మనసుని కూడా కృష్ణుడి సేవలో పెడుతున్నాం, బుద్ధిని కృష్ణుడి సేవలో పెడుతున్నాం. ఎలా, మనకున్న విచక్షణ జ్ఞానాన్ని అర్జించి ఆ జ్ఞాన ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది నాకు సరైన నిర్ణయం, ఎందుకంటే ఇది కృష్ణుడికి ఇష్టం కాబట్టి. సో ఇది మనం తీసుకునే బుద్ధి ద్వారా కృష్ణుడి సేవ. ఇక అహంకారం ద్వారా కూడా సేవ చేయొచ్చు కృష్ణుడికి. ఏంటి, ఎస్ నేను కృష్ణ భక్తుడిని. ఎవరు చూపించారు ఇది, హనుమంతుడు చూపించారు. రావణాసురుడు, నువ్వేంటయ్యా, నేను రామ భక్తుడిని. షూర్, అహంకారాన్ని కూడా చూపించాడు. ఏంటి అహంకారం, నేను రామదాసుడు కాబట్టి, కృష్ణదాసుడు కాబట్టి. సో ఆ అహంకారం బెస్ట్ అహంకారం, అది సత్య అహంకారం, ఇది మిథ్య అహంకారం. రాముడు సత్యమే, ఆయన సేవ సత్యమే, అందుకే సత్య అహంకారం. నీ కళ్ళు సత్యం కాదు, నువ్వు సత్యం కాదు, నువ్వు చేసే సేవ అసలే సత్యం కాదు. సో ఇదేంటి, చీటింగ్ రిలీజియన్.
అందుకని మనం చేయాల్సింది ఏమిటంటే, మనకి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం ఆ తర్వాత విషయం. మనకిప్పుడు ఏ స్థాయిలో ఉన్నా సరే మనం ఉన్నత భక్తి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. శ్రీమతి రాధారాణి వారి ఆధ్వర్యంలో మనం చేసే అవకాశం ఉంది. అది ఎలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనం నిత్యం జపిస్తుంటే, కీర్తిస్తుంటే ఆ సేవని మనం పొందగలిగి ఉంటాం. ఎవరైనా ఇస్కాన్కి వచ్చి సంవత్సరాలైన హరే కృష్ణ మంత్రం జపించట్లేదంటే చాలా కోల్పోతున్నారు, చాలా ఘోరంగా కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ సాంప్రదాయం ప్రసాదిస్తుంది హరే కృష్ణ. మనం తేనె సీసా తెచ్చేసి ఆ బాటిల్ నాకుతున్నాం అనుకోండి, తీయగా ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు నాకినా తీయగా వస్తుంది. జస్ట్ ఓపెన్ దాట్, ఒక చుక్కన్నా వేసుకోండి, ఆస్వాదించవచ్చు. సో ఈ ఇస్కాన్ సంస్థ మనకి ప్రసాదిస్తున్న గొప్ప వరం ఈ హరినామం. మిగతా ఎన్ని చేసినా సరే హరినామం లేకపోతే వీఆర్ నాట్ గెటింగ్ ద ఎసెన్స్. మనం దాన్ని పూర్తి లాభం పొందలేకపోతాం. ఎవరైనా ఇంటికి అతిథి వస్తే మనం అంటాం, ఇది చాలా అద్భుతమైన వంటకం అండి, మీరు ఖచ్చితంగా తినాలంటాం. అదొక్కటి వదిలేసి అన్ని తింటున్నాం అనుకోండి, అక్కడ ఉండే ఇంత బాగా చేసాము అనుకుంటాం కదా. సో అలాగే మీరంతా, అంటే ఇక్కడ మా బాస్ అక్కడ ఉన్నారు ఇద్దరు, వారికి మేము ముఖ్య సేవకులం. వాళ్ళు మాకు చెప్పిన విషయాలు, ఇక్కడ అతిథులు వస్తారు, వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇవ్వండి, ఏం దొరకపోయినా. ఏంటది? హరే కృష్ణ మంత్రం అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది మేము చేయాలి, మేము కూడా చేస్తున్నాం. సో మేము చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే బాస్ అక్కడ నిలబడి ఏమంటారు? హరే కృష్ణ, బీ హ్యాపీ అంటున్నారు. అది నేను చెప్పాలిగా, నేను చెప్పాలి. లేకపోతే ఆయనకి నేను సరైన సేవకుడిని కాదు. బాస్ ఏది చెప్తున్నారు, ఈ సర్వెంట్ చేయాలి. అదే మేము చెప్తున్న విషయం. ఏంటి? హరే కృష్ణ మంత్రాన్ని జపించు. దాంట్లో ఎంతో మాధుర్యం ఉంది. అది మన ఊహాతీతంగా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మనం ఊహించలే ఎంత తక్కువ సమయంలో తీసుకెళ్తుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే, మనకి మిరకిల్స్ కావాలి. నేను ఆ మంత్రం చదివాను, నాకు లాటరీ తగిలింది. నేను ఆ మంత్రం చదివాను, నేను వెళ్తుంటే పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయ్యి దాంట్లో పెట్రోల్ వచ్చేసింది. నేను మంత్రం చదివాను, మా వరుడు ఇచ్చి పిల్లవాడిని పెళ్లి చేసేసారు. ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి, కానీ మనం నమ్మే పరిస్థితి లేకుండా. కానీ భగవంతుడు అంటున్నారు, ఇవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయి? ఏ స్థాయిలో ఉన్నాయి? కర్మీ స్థాయిలో ఉన్నాయి. కర్మీస్ కూడా కష్టపడితే వాళ్ళ కోరికలు తీరుతాయి. దానికోసం నువ్వు పరకీయ భక్తి రసభావాన్ని నా కోరిక తీర్చండి అంటే, చిన్న చిన్న కోరికలు అవి ఎంత తుచ్చంగా ఉంటాయి. సో యాక్చువల్లీ భక్తి ఉన్నత స్థాయి అంత గొప్పది. దాంట్లో ఈ చిన్న చిన్న మనం భౌతికం కోరుకునేవి చాలా తక్కువ. ఎందుకంటే ఈ జ్ఞానం లేకపోవటం వల్ల మనం లైక్ ఒక భగవంతుడిని కీర్తిస్తే మన కష్టాలను తీరుతాయని చెప్పేసి ఒక ముసలావిడ క్లాస్లో వెళ్ళింది. ఆమె అడవికి వెళ్ళింది, గట్టిగా అరిచింది, హే భగవాన్ అని వచ్చింది. అనుకుంది ఆయన చెప్పాడు కరెక్ట్ కాదో చూద్దామని, గట్టిగా అరిచాడు. సో నిజంగా కృష్ణుడు వచ్చాడు. ఏం కావాలమ్మా? వచ్చావా? ఈ కర్రల మోపుంది, తీసి నా తల మీద పెడతావా? ఎవరు పక్కన లేరు. దేనికి? అది వంటకి. నేను చేసి పెడతామా, నా ఆశ్రమంకి రా, ప్రసాదం నేను చేసి పెడతాం, అన్ని చేసి పెడతాను. నువ్వు నా కర్ర మోపు నా తల మీద పెట్టించాలి. భారాన్ని నేను మోస్తానంటే, ఆ భారం తెచ్చి తల మీద పెట్టమంటే ఎంత ఇట్స్ లైక్ ఎంత ఫూలిష్. అలాగే మనం కూడా కోరుకునే భౌతిక కోరికలు మనం అనుకుంటున్నాం మన అవసరాలని, అది మన అవసరాలే కాదు. మనం అనుకుంటున్నాం, మన లిస్ట్ తయారు చేసుకున్నాం. దేని ఆధారంగా? సినిమాల ఆధారంగా, దాని ఆధారంగా, దీని ఆధారంగా. మన ఇరుగు పొరుగు అందరూ కూడా అదే చేస్తున్నారు కాబట్టి నేను అది చేయాలి అనే ఆధారంగా ఇది నాకు అవసరం అని పెట్టి మనం రాసుకుంటున్నాం.
కానీ వాస్తవం మన అవసరాలు ఏంటి చెప్తున్నాను. మనం దీన్ని అహంకారం పక్కన పెట్టేసి మనం తెలుసుకోవాలి. వాస్తవ మన కోరుకునేది ఏంటంటే ఆత్మ ఏం కోరుకునేది, అది మన అవసరం. అండ్ ఆత్మ ఏం కోరుకుంటుంది, భగవంతుడి సేవ కోరుకుంటుంది. ఆ సేవలో పొందే ఆ సేవ ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఒక మూఢనమ్మకం అనేసి దాన్ని ఇంకేదేదో అనేసి మనం ఎంత మోసపుచ్చుకుంటున్నామో మనం అర్థం కావట్లేదు. సో అట్లీస్ట్ మనం దీన్ని గుర్తించాలి. కనీసం గుర్తిస్తే ఏదో ఒక రోజు మనకు సాధించగలుగుతాం. ఇది వాస్తవంగా ఈ సేవ ఆనందం చాలా గొప్పది. అందుకే మనకి వెంటనే ఇక్కడ సేవ చేసే అవకాశం ఉంటుంది. సో అది చేసే ప్రయత్నం చేయాలి. సో ముఖ్యంగా మళ్ళీ చెప్తుంది నేను, హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. నేను ఎంతో మందికి చెప్తుంటాం, చేయండి. అదొక్కటి తప్ప మిగతా అవన్నీ బాగానే ఉంటాయండి. ఎందుకంటే మాయ నిన్ను బాగా కమ్మేసిందండి, బాగా ఆవరణం అయిపోయింది. సారీ, వాస్తవం. ఎందుకంటే ఈ అజ్ఞాన పొరల నుంచి మనం దూసుకెళ్ళాలంటే ఆ శక్తి వచ్చేది ఓన్లీ హరినామంతో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ చెప్పదలుచుకునే ముఖ్య విషయాంశం. సో మనం చూసే ఈ జగత్తులో చూసే చాలా నీచాతించమైన, ప్రేమనబడే తుచ్చమైన విషయాన్ని మనం కృష్ణుడితో పోల్చుకోకూడదు.